ఫస్ట్ లెసన్ బ్రాహ్మణ కుమారులు. బ్రాహ్మణ కుమారులు సిద్ధార్థుడు, గోవిందుడు పెరిగి పెద్దవుతున్నారు. ఇంటి దగ్గర ఏటి ఒడ్డున అడవులలో అశ్వత్థ వృక్షం క్రింద ఎక్కడ ఉన్నా ఇద్దరు మైత్రితో కలిసిమెలిసి తిరిగేవారు. నదీ స్నానాల వల్ల, అనుష్ఠానాల వల్ల, అగ్నిహోత్రాది కర్మల వల్ల సిద్ధార్థుని సుకుమార శరీరం కొంచెం నల్లబడింది. ఇంటిలో తల్లి పాటలు పాడుతూ ఉండేది. తండ్రి పండితులతో వాదోపవాదాలు జరుపుతూ ఉండేవారు. మామిడి తోటలో ఆడుకుంటూ ఉన్న సిద్ధార్థుని కళ్ళ ముందు నీడలు మసులుతూ ఉండేవి. సిద్ధార్థుడు పండిత గోష్ఠులలో పాల్గొనేవాడు. గోవిందునితో వాద ప్రతివాదాలు జరిపాడు. అతనితో కలిసి ధ్యాన ధారణలు అభ్యసించాడు. మౌనంగా ఓంకారం ఉచ్చారణ చేయడం అతనికి తెలుసు. ప్రణవాన్ని ప్రాణాయామంతో అనుసంధానం చేసినప్పుడు అతని ముఖంలో ఆధ్యాత్మిక తేజస్సు తాండవించేది. అనశ్వరమైన విశ్వవ్యాప్తమైన ఆత్మను తన హృదయంలో దర్శించడం ఎలాగో అతనికి తెలుసు. కుమారుడు తెలివిగలవాడని, జ్ఞాన తృష్ణ గలవాడని తండ్రి ఆనందించేవాడు. గొప్ప పండితుడు, యాజ్ఞికుడు, బ్రాహ్మణులలో శ్రేష్ఠుడు కాగలడని ఆయన ఆశ. సిద్ధార్థుడు కూర్చున్నా లేచినా అతని శరీర సౌష్ఠవాన్ని, సౌకుమార్యాన్ని చూసి తల్లి గర్వపడేది. సిద్ధార్థుడు నగర వీధులలో తిరుగుతూ ఉండగా అతని విశాల నుదురు భాగాన్ని, విశాల వెడద కన్నులలోనూ ఉట్టిపడే రాచ టీవీని చూసి బ్రాహ్మణ కన్యలు లోపల ప్రణయ స్పందనలు పొందేవారు. గోవిందునికి సిద్ధార్థుని పట్ల అనన్యమైన ప్రేమ. అతని చూపులను, స్వచ్ఛోచ్చారణను, నడకలోని వయ్యారాన్ని మరీ మరీ ప్రేమించేవాడు. సిద్ధార్థుడు ఏమి చేసినా, ఏమి చెప్పినా అతని బుద్ధి బలానికి, భావ నైశత్వానికి, దృఢ సంకల్పానికి, ఉదాత్త ప్రవృత్తికి గోవిందుడు ఎక్కువ సంతోషపడేవాడు. సిద్ధార్థుడు సామాన్య బ్రాహ్మణునిలా యాజ్ఞిక వృత్తిలో సోమరితనంగా కాలం గడుపుతూ, మంత్రతంత్రాలతో ధనార్జన చేసుకుంటూ, పనికి మాలిన మాటల పసతో గర్విస్తూ, ఒక కపట పురోహితునిలాగా, మందలోని గొర్రెలలాగా అవుతాడని గోవిందుడు భావించాడు. తాను ఆ మోకలో ఉండడం గోవిందునికి సమ్మతం కాదు. తనకిష్టమైన వాడు పరమోత్తముడు అయిన సిద్ధార్థుని అనుసరించి ఉండాలని అతని కోరిక. ఏనాటికైనా సిద్ధార్థునికి దైవత్వం సిద్ధించినప్పుడు అతని అనుచరుడుగాను, సేవకుడుగాను, అతని నీడగాను వెన్నంటి ఉండాలని గోవిందుని సంకల్పం. అందరూ సిద్ధార్థుని ఈ విధంగానే ప్రేమించేవారు. అందరికీ అతడు ఆనందాన్ని పంచి ఇచ్చేవాడు. కానీ సిద్ధార్థునికి మాత్రం సుఖం లేదు. చెట్ల నీడలలో సంచరించేవాడు. ధ్యాన నిమగ్నుడై తోటలో కూర్చునేవాడు. స్నాన జపాగ్ని హోత్ర కర్మలను యథావిధిగా నిర్వహించేవాడు. అందరికీ అతనిని చూస్తే మహాప్రీతిగా ఉండేది. కానీ అతని మనస్సుకు ఆనందం లేదు. ఆ ఏటి గట్ల వెంట మినుకు మినుకుమనే నక్షత్రాల నుంచి సూర్యుని కిరణాలతోనూ ఏవో కలలు, కలవరపెట్టే భావాలు అతనిలోకి అవతరిస్తూ ఉండేవి. యజ్ఞవేదికలోని సెగల నుంచి, ఋగ్వేద మంత్రాల నుంచి, వృద్ధ బ్రాహ్మణుల బోధనల నుంచి వచ్చే ఈ కలలు, ఈ కలవరము అతని ఆత్మను ఆవరించేవి. తనలోని అసంతృప్తి బీజాలను సిద్ధార్థుడు గ్రహించడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రుల ప్రేమ కానీ, స్నేహితుడైన గోవిందుని చెలిమి కానీ తనకు సర్వదా సౌఖ్యప్రదాలు కావని, శాంతిని, సంతృప్తిని చేకూర్చలేవని అతనికి తెలుస్తోంది. తన తండ్రి, తన గురువులు, బ్రాహ్మణులు తాము తెలుసుకున్న జ్ఞానసారాన్ని యావత్తు అదివరకే తనకు అందచేశారని, దానితో తన ఆత్మకు శాంతి, సంతృప్తి కలగలేదన్న సందేహం పదే పదే అతనిని పట్టి పీడిస్తోంది. స్నానాదులు మంచివే కానీ అవి పాపాలను కడిగివేయడానికి, మనోవ్యధను మార్చడానికి ఉపకరించడం లేదు. అగ్నిహోత్రాలు, దేవతా పూజలు మంచివే కానీ అవే పరమార్థములా? యజ్ఞయాగాల వల్ల సుఖం కలుగుతుందా? ఇక దేవతల విషయానికి వస్తే యథార్థంగా ప్రపంచాన్ని సృష్టించింది ప్రజాపతియేనా? పరమాత్మ కాదా? నీ వల్ల, నా వల్ల ఈ దేవతలు కూడా సృష్టించబడిన వారు నశించిపోయేవారు కారా? అయితే మరి ఈ దేవతల కోసం యజ్ఞాలు చేయడం వివేకమేనా? పూజార్హుడు పరమాత్మ ఒక్కడే కదా.
అయితే ఆత్మవస్తువు ఎక్కడ దొరుకుతుంది? అది ఎక్కడ దొరుకుతుంది? ప్రతి జీవిలోనూ నాశనం లేని ఆత్మ పదార్థం ఉంది కదా. జీవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ శరీరం, మనస్సు, బుద్ధి ఇవి జీవుడు కాదంటారు పెద్దలు. అయితే జీవుడు ఎక్కడ ఉన్నట్లు? జీవునిలో. ఆత్మను తెలుసుకోవడానికి అన్వేషించదగిన మార్గం వేరొకటి ఉందా? ఆ మార్గాన్ని చూపించగలవాడు, తెలిసినవాడు ఒక్కడూ లేడే. తన తండ్రి, గురువులు, పెద్దలు, మంత్రతంత్రాలు ఎవ్వరూ ఏవి అందుకు పనికి రావడం లేదు. ప్రపంచ సృష్టి క్రమము, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ వ్యాపారాలు, ఉచ్ఛ్వాస నిశ్వాస గతులు, దేవతలు, ఇవన్నీ ఇంకా ఎన్నో విషయాలు బ్రాహ్మణులకు తెలుసు. ఇవన్నీ వారి పవిత్ర గ్రంథాలలో ఉన్నాయి. అసలు అతి ముఖ్యమైన విషయం తెలియకుండా ఎన్ని విషయాలు తెలిసి ఏమి ప్రయోజనం? ఈ పవిత్ర గ్రంథాలలో ఎన్నో మంత్రాలు, ముఖ్యంగా సామవేదానికి చెందిన ఉపనిషత్తులు ఈ లోపల వస్తువును గురించి ప్రతిపాదిస్తున్నాయి. ఈ ప్రపంచమంతా నీ ఆత్మ అని ఉంది. సుషుప్తిలో జీవుడు ఆత్మనిష్ఠుడై ఉంటాడని ఉంది. ఈ మంత్రాలలో ఆశ్చర్యకరమైన విజ్ఞానం ఉంది. ఋషులు తమ విజ్ఞానాన్ని యావత్తు మృదు మధురమైన మనోహర భాషలో వర్ణించారు. ఈ బ్రాహ్మణ విద్వాంసులు యుగయుగాల నుంచి సేకరిస్తూ కాపాడుకుని వచ్చిన మహనీయ విజ్ఞాన సంచయం ఉపేక్షించదగింది కాదు. కానీ ఈ విజ్ఞానాన్ని కూడబెట్టడంతో పాటు అనుభవంలోకి తెచ్చుకున్న బ్రాహ్మణులు, గురువులు, పండితులు ఎక్కడ ఉన్నారు? సుషుప్తిలో ఆత్మానుభవం ఉందని చెబుతూ తమ చైతన్యములోనూ, జీవితంలోనూ, మనోవాకాయ కర్మలలోనూ దానిని నిలుపుకోగలిగిన సిద్ధులు ఎక్కడ? సిద్ధార్థుడు బ్రాహ్మణ శ్రేష్ఠులను ఎందరినో చూశాడు. అందులో తన తండ్రి మహావిజ్ఞాని, ఉత్తమోత్తముడు, ప్రశంసనీయుడు. అతని జీవితం పవిత్రమైనది, అతని వాక్కు వివేకపూరితమైనది, అతని భావాలు ఉదార గంభీరమైనవి. ఎంత తెలిసినా అతనికైనా ఆనందము, శాంతి కలిగాయా? ఇంకా జిజ్ఞాసవుగానే వ్యవహరిస్తున్నాడే. తెంపు తెరుపు లేకుండా పుణ్యతీర్థాలలో మునుగుతున్నాడు, యజ్ఞాలు చేస్తున్నాడు, బ్రాహ్మణుల ప్రవచనాలు వింటున్నాడు. అంతటి నిష్కల్మషునికి ఆ నిత్య స్నానాలు ఎందుకు? ఆత్మవస్తువు అతని హృదయ కోశంలో లేదా? కాబట్టి అసలు మూలం లోపం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి, దానిని నిత్య సిద్ధంగా నిలుపుకోవాలి. మిగిలిన అన్వేషణ అంతా వృధా. సిద్ధార్థుని భావాలు ఆ పంథాలో ఉన్నాయి. అదే అతని తృష్ణ, అదే అతని విచారం. సిద్ధార్థుడు అనేకసార్లు ఛాందోగ్యోపనిషత్తును అధ్యయనం చేశాడు. సత్యమే బ్రహ్మ, దానిని తెలుసుకున్నవాడు ప్రతిరోజు పరమపదంలో ప్రవేశిస్తాడు అని అందులో ఉంది. అతనికి పరమపదం ఎన్నోసార్లు అందినట్టే అనిపిస్తుంది, కానీ అందదు. ఈనాటికి ఆ చర్మ తృష్ణ తీరలేదు. అతనికి తెలిసిన పండితుల వల్ల కానీ, అతడు విన్న బోధనల వల్ల కానీ పరమ పదార్థాన్ని గూర్చిన నిత్య తృష్ణ తీరకుండానే ఉంది. గోవింద, నా వెంట వటవృక్షం దగ్గరకు రా, ధ్యానం చేసుకుందాము అని సిద్ధార్థుడు పిలిచాడు. ఇద్దరూ వెళ్ళి వటవృక్షం క్రింద కూర్చున్నారు. సిద్ధార్థుడు ఓంకారోచ్చరణకు ముందు ఒక మంత్రం పఠించాడు. దాని భావం ఇది: ఓంకారము ధనువు, ఆత్మ బాణము, లక్ష్యము బ్రహ్మము. నిస్సంకోచముగా లక్ష్యముపై బాణమును ప్రయోగించాలి. గోవిందుడు ధ్యానాన్ని ముగించి లేచాడు. సూర్యాస్తమయం కావస్తోంది. అది సంధ్యావందనం చేయవలసిన సమయం. సిద్ధార్థుని పిలిచాడు. జవాబు రాలేదు. సిద్ధార్థుడు ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. అతని చూపులు ఏదో దూర లక్ష్యాన్ని ఛేదిస్తున్నట్లుగా ఉన్నాయి. ఊపిరి కదలకుండా కనబడడం లేదు. ప్రణవం ధనుస్సుగాను, తన ఆత్మ బాణంగాను, బ్రహ్మము లక్ష్యంగాను భావిస్తూ ధ్యాన పరవశుడై అలాగే కూర్చున్నాడు. ఒకరోజు 3 శ్రమణులు నగరానికి వచ్చారు. వారు దేశాల వెంట తిరిగే సన్యాసులు. చిక్కిపోయి శల్యమాత్రంగా ఉన్నారు. నడి వయస్సులో ఉన్నారు. దేహాలు దుమ్ము కుట్టుకుని ఉన్నాయి. దాదాపు దిగంబరులు అనవచ్చు. ఎండవేడిమికి దేహాలు కమిలిపోయాయి. వారికి ఒకరితో సంబంధం లేదు. స్వంత సుఖాన్ని దుఃఖాన్ని పాటించని నిర్దాక్షిణ్య వైరాగ్యం వారిది.
ఆ సాయంత్రం ధ్యానం ముగించిన తరువాత సిద్ధార్థుడు గోవిందునితో అన్నాడు, రేపు ప్రొద్దున్న సిద్ధార్థుడు శ్రమణులలో కలవబోతున్నాడు. అతడు కూడా శ్రమణుడు కాబోతున్నాడు. ఆ మాటలు విని గోవిందుడు వెలవెలబోయాడు. ధనుర్ముక్త బాణంలా ఏకలక్ష్య లగ్నమైన సిద్ధార్థుని నిశ్చిత సంకల్పం అతని ముఖంలో గోచరిస్తోంది. సిద్ధార్థుని జీవిత లక్ష్య సాధనకు ప్రారంభ సమయం వచ్చినట్లు అతని ముఖం వైఖరి బట్టి గోవిందుడు నిర్ణయించుకున్నాడు. సిద్ధార్థుడు ఆత్మపదంలో అడుగుపెట్టాడు. అతని భవితవ్యము అతనితో పాటు తన భవితవ్యము రూపొందే కాలం వచ్చిందని గోవిందుడు నిర్ణయించుకున్నాడు. సిద్ధార్థ, నీ తండ్రి దీనికి ఒప్పుకుంటాడా అన్నాడు గోవిందుడు. సిద్ధార్థుడు అప్పుడే మేలుకున్న గోవిందుని వైపు చూశాడు. అతని మనస్సులోని ఆందోళనను ఊర్మిని వెంటనే గ్రహించాడు. గోవింద, మనకు మాటలతో పనిలేదు. తెల్లవారుగానే నేను శ్రమణ జీవితాన్ని ప్రారంభిస్తాను. ఈ విషయమై మనం పదే పదే చర్చించవద్దు అన్నాడు సిద్ధార్థుడు తన తండ్రి గదిలోకి వెళ్ళాడు. ఆయన చాప మీద కూర్చుని ఉన్నాడు. ఆయన తిరిగి చూసే వరకు వెనకాల నిల్చున్నాడు. తిరిగి చూసి, నువ్వా సిద్ధార్థ, నీ ఆలోచన ఏమిటో చెప్పు అన్నాడు. నాన్న, మీ అనుమతితో రేపు ఈ గృహాన్ని వదిలి సన్యాసులలో చేరుతున్నాను. ఆ సంగతి మీతో చెప్పడానికి వచ్చాను. శ్రమణుణ్ణి కావాలని ఉంది నాకు. మీరు అభ్యంతరం పెట్టరని నా నమ్మకం. చిన్న గవాక్షం గుండా తొంగి చూస్తున్న నక్షత్రాలు దాటిపోయే వరకు ఆ బ్రాహ్మణుడు మౌనంగా కూర్చున్నాడు. కొడుకు కూడా చేతులు కట్టుకుని చలనం లేకుండా నిల్చున్నాడు. నక్షత్రాలు దాటిపోయాయి. తీవ్రతను, కోపాన్ని ప్రకటించడం బ్రాహ్మణుడైన వానికి ఉచితం కాదు. కానీ నా మనస్సుకు సంతోషం కలిగించేది కాదు నీ కోరిక. ఈ మాట నీ నోటి వెంట ఇంకొకసారి వినడం నాకు సమ్మతం కాదు అన్నాడు తండ్రి. బ్రాహ్మణుడు నెమ్మదిగా లేచి నిల్చున్నాడు. సిద్ధార్థుడు చేతులు కట్టుకుని అలాగే ఉన్నాడు. దేనికి నిల్చున్నావు అన్నాడు తండ్రి. మీకు తెలుసు అన్నాడు సిద్ధార్థుడు. ఆ బ్రాహ్మణుడు అసంతృప్తితో గదిలో నుంచి వెళ్ళిపోయి పక్క మీద పడుకున్నాడు. 1 గంట గడిచింది. ఆయనకు కన్ను మూతపడలేదు. పక్క మీద నుంచి లేచి అటూ ఇటూ తిరిగి బయటకు వెళ్ళాడు. గవాక్షం నుంచి గదిలోకి చూశాడు. సిద్ధార్థుడు అలాగే చేతులు కట్టుకుని చలనం లేకుండా నిలబడి ఉన్నాడు. ఆయన మనస్సుకు కళ్ళెం వేసి మళ్ళీ పక్క మీద పడుకున్నాడు. ఇంకొక గంట గడిచింది. బ్రాహ్మణునికి నిద్ర పట్టలేదు. తిరిగి లేచాడు. అటు ఇటూ తిరిగాడు. బయటకు వెళ్ళాడు. చంద్రోదయమైంది. తిరిగి గవాక్షంలో నుంచి చూశాడు. చలించకుండా చేతులు కట్టుకుని అలాగే ఉన్నాడు సిద్ధార్థుడు. చంద్రకిరణాలు అతని మీద పడుతున్నాయి. బ్రాహ్మణుడు మనస్సులో బాధపడుతూ మళ్ళీ వెళ్ళి పక్క మీద పడుకున్నాడు. మళ్ళీ గంట దాటగానే బయటికి వచ్చాడు. మళ్ళీ 2 గంటలు గడిచిన తర్వాత గవాక్షంలోంచి చూశాడు. కొంత వెన్నెల వెలుగు, కొంత నక్షత్రాల కాంతి, కొంత చీకటి మీద పడుతూ సిద్ధార్థుడు అక్కడే నిలబడి ఉన్నాడు. ఆ విధంగానే గంట గంటకు గదిలోకి తొంగి చూశాడు. కొడుకు అలాగే కదలకుండా ఉన్నాడు. తండ్రికి కోపం, విచారం, భయం, దుఃఖం మనస్సులో నిండుకున్నాయి. తెల్లవారుతూ ఉంది. బ్రాహ్మణుడు గదిలోకి వెళ్ళాడు. కొడుకు అలాగే నిలబడి ఉన్నాడు. పొడుగు పెరిగినట్టుగా క్రొత్తవాడుగా కనిపించాడు తండ్రి కన్నులకు. సిద్ధార్థ, దేనికి నిలబడి ఉన్నావు అన్నాడు తండ్రి. మీకే తెలుసు అన్నాడు కొడుకు. ప్రొద్దుగూకులా అలాగే నిలబడి ఉంటావా? కొడుకు, ఇలాగే ప్రతీక్షిస్తూ నిల్చుంటాను. సిద్ధార్థ, నువ్వు అలసిపోతావు. అవును, అలసిపోతాను. సిద్ధార్థ, నీకు నిద్ర వస్తుంది, నాకు నిద్ర రాదు. సిద్ధార్థ, నువ్వు చచ్చిపోతావు. కొడుకు, అవును, చచ్చిపోతాను. నీ తండ్రికి విధేయత చూపడం కన్నా మరణమే సమ్మతమా? కొడుకు, ఎప్పుడూ తండ్రికి విధేయుడుగానే ఉన్నాడు సిద్ధార్థుడు. అయితే నీ ప్రయత్నం మానుకుంటావన్నమాట. తండ్రి ఏమి చెబితే అది చేస్తాడు సిద్ధార్థుడు. ఉదయకిరణాలు గదిలోకి ప్రవేశించాయి. సిద్ధార్థుని పాదాలు స్వల్పంగా కంపిస్తున్నాయి. కానీ అతని ముఖంలో కంపం కలుగలేదు. అతని కన్నులు ఎక్కడో ఉన్న సుదూర లక్ష్యాన్ని చూస్తున్నాయి. సిద్ధార్థుడు తనతో పాటు గృహంలో ఉండలేడని తండ్రి గ్రహించాడు. అతడు అది వరకే తనను వదిలిపెట్టలేడని గ్రహించాడు.
తండ్రి సిద్ధార్థుని వీపు తట్టాడు. సిద్ధార్థ, అలాగే అడవికి వెళ్ళు, శ్రమణులలో చేరు. అడవిలో నీకు ఆనందం లభిస్తే తిరిగి వచ్చి నాకు బోధించు. నీ అన్వేషణ విఫలమైనా తిరిగిరా. ఇద్దరం కలిసి దేవతలకు యజ్ఞ హవిస్సులు సమర్పిద్దాం. వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? మీ అమ్మతో చెప్పి వెళ్ళు. నదికి వెళ్ళి అనుష్ఠానం చేసుకోవలసిన సమయమైంది నాకు అన్నాడు. కొడుకు భుజం మీద నుంచి చేయి తీసి తండ్రి నది వైపు వెళ్ళాడు. సిద్ధార్థుడు నడవబోతూ వణికాడు. నిగ్రహించుకున్నాడు. తండ్రికి నమస్కరించాడు. తల్లితో తన నిష్క్రమణం చెప్పడానికి వెళ్ళాడు. తిమ్మిరి పట్టిన కాళ్లను ఈడ్చుకుంటూ నడుస్తున్నాడు. ఇంకా నగరం మేలుకోలేదు. చివరి గుడిసె నుంచి నక్కి ఉన్న మనిషి నీడ వెలుపలికి వచ్చింది. అతడే గోవిందుడు. చివరి గుడిసె నుంచి నక్కి ఉన్న మనిషి నీడ వెలుపలికి వచ్చింది. అతడే గోవిందుడు. వచ్చావా అని సిద్ధార్థుడు చిరునవ్వు నవ్వాడు. వచ్చాను అన్నాడు గోవిందుడు. సిద్ధార్థునికి ఒక్కటే లక్ష్యం. తృష్ణలు, వాంఛలు, సుఖదుఖాలు అన్నింటినీ సమూలంగా తుడిచివేయాలి. అహంకారాన్ని చంపేయాలి. అహం అన్నది లేకుండా శూన్య హృదయంతో శాంతిని చవిచూడాలి. అదే అతని లక్ష్యం. అహంకారం అంతా నశించిన తరువాత, అన్ని వాంఛలు సద్దుమణిగిన తరువాత అహం కానిది లోపల ఎక్కడో ఉండేది. ఆ చర్మ వస్తువు మేలుకోవాలి. అదే పరమ గుహ్య పదార్థం. పరివ్రాజకులతో సాధన. రెండో పాఠం పరివ్రాజకులతో సాధన. ఆ రోజు సాయంత్రానికి ఇద్దరు శ్రమణులను కలుసుకున్నారు. తమలో చేరుకోమని వారిని ప్రార్థించారు. తమని చేర్చుకోమని వారిని ప్రార్థించారు. అందుకు శ్రమణులు అంగీకరించారు. సిద్ధార్థుడు ఒక పేద బ్రాహ్మణునికి తన వస్త్రాలను దానం చేశాడు. తన కొల్లాయిని కావిరంగుపై పంచను మాత్రం దగ్గర ఉంచుకున్నాడు. ఒంటిపూట భోజనం ప్రారంభించాడు. సొంతంగా అన్నం వండుకోవడం. ముందు ఒక పక్షము, తరువాత ఒక నెల ఉపవాసం చేశాడు. దేహంలో కండలు కరిగిపోయాయి. గెడ్డం పెరిగింది. గోళ్ళు పెరిగాయి. అతని విప్పార నేత్రాలలో ఏవో విచిత్ర స్వప్నాలు తారాడుతున్నట్లు ఉండేవి. స్త్రీల ముందు అతని చూపు మొద్దుబారింది. నగర వీధులలో నడుస్తూ మంచి దుస్తులను ధరించిన వారిని చూసి యావగించుకునేవాడు. వ్యాపారాలు చేసుకునే వర్తకులను, వేటకు వెళ్లే రాజకుమారులను, మృతుల కోసం దుఃఖించే బంధువులను, దేహాలను అర్పించే వేశ్యలను, రోగులకు చికిత్సలు చేసే వైద్యులను, కర్షకులకు ముహూర్తాలు పెట్టే పురోహితులను, ప్రేమికులైన యువకులను, బిడ్డలను సముదాయించుకునే తల్లులను ఎవ్వరిని కన్నెత్తి చూసేవాడు కాడు. వారు లెక్కపెట్ట తగినవారు కారని అతని భావం. సుఖము, సౌందర్యం అంతా అసత్యం, అంతా ఇంద్రియ భ్రాంతి. అతనికి బాహ్య ప్రపంచం మీద పూర్తిగా వెగటు కలిగింది. జీవితం దుఃఖమయంగా తోచింది. సిద్ధార్థునికి ఒకటే లక్ష్యం. తృష్ణలు, వాంఛలు, సుఖదుఖాలు అన్నింటినీ సమూలంగా తుడిచివేయాలి. అహంకారాన్ని చంపేయాలి. అహం అన్నది లేకుండా శూన్య హృదయంలో శాంతిని చవిచూడాలి. అదే అతని లక్ష్యం. అహంకారం అంతా నశించిన తర్వాత, అన్ని వాంఛలు సద్దుమణిగిన తర్వాత, అహం కానిది లోపల ఎక్కడో ఉండే ఆ చర్మ వస్తువు మేలుకోవాలి. అదే పరమ గుహ్య పదార్థం. సిద్ధార్థుడు మౌనంగా మండు టెండలలో నిలబడేవాడు. బాధ వేస్తున్న నాలిక పిడచకట్టిన ఆ బాధ, ఆ దాహం అణిగిపోయే వరకు అలాగే నిల్చునేవాడు. మౌనంగా వానలో నిల్చునేవాడు. దేహం కొయ్యబారేటంత వరకు అలాగే నిల్చునేవాడు. ముళ్ళ కంపల మీద పడుకునేవాడు. ఒళ్ళంతా నెత్తురు, పుండ్లు. ఆ బాధ తెలియకుండా పోయేటంత వరకు అలాగే పడుకునేవాడు. సిద్ధార్థుడు ఆసనంలో కూర్చుని ప్రాణాయామం అభ్యసించాడు. హృదయ స్పందనని నిగ్రహించగలిగాడు. శ్రమణు గురువు శిక్షణ క్రింద సిద్ధార్థుడు యమనియమాలను సాధన చేశాడు. నారాయణ పక్షి ఒకటి చెట్టు మీద వాలింది. సిద్ధార్థుడు ఆ పక్షి శరీరంలో ప్రవేశించాడు. అంటే దానితో తాదాత్మ్యం చెందాడు.
పక్షిగా అడవులలో పర్వతాలపైన సంచరించాడు. దాని ఆహారం తిన్నాడు, దాని బ్రతికాడు. పక్షితో మరణించాడు. ఒక నక్క శవంలో ప్రవేశించాడు. ఆ శవాన్ని శివంగులు, రాబందులు పీకు తిన్నాయి. సిద్ధార్థుడు మళ్ళీ తన కళేబరంలో చేరాడు. సిద్ధార్థుడు తన ఇంద్రియాలను, స్మృతిని చంపుకున్నాడు. రాయి చెట్టు జంతువు ఒకటేమిటి, 1000 రూపాలతో తాదాత్మ్యం పొందాడు. కానీ ప్రతి పర్యాయం తన కట్టు కంబానికి తిరిగి వచ్చేవాడు. తిరిగి తన అహం సిద్ధంగా ఉండేది. ప్రతి అనుభవంలోనూ తృష్ణ ఉండేది. ఒక తృష్ణ తరువాత వేరొక తృష్ణ. ఒక దానిని జయిస్తే మరొకటి సిద్ధం. ఈ జనన మరణ చక్రంలో నుంచి తప్పించుకుని దుఃఖరహితమైన శాశ్వత స్థితిని పొందడం ఎలా? ఈ చక్ర భ్రమణం ముగించడం ఎలా? దీనికి కారణమైన కర్మ శృంఖలాలు విచ్ఛిన్నం కావడం ఎలా? ఆ పరమోపాయం కోసమే సిద్ధార్థుని అన్వేషణ. ఆహాన్ని నాశనం చేయగల ఉపాయాలను సిద్ధార్థుడు తెలుసుకున్నాడు. ఆకలిని, దప్పికని, అలసటను, అన్ని బాధలను అనుభవించాడు, సహించాడు, జయించాడు. ధ్యాన మార్గంలో మనస్సును నిర్విషయంగా చేసుకున్నాడు. 1000 సార్లు అతని అహం స్తంభించింది. రోజుల తరబడి జడావస్థలో ఉన్నాడు. కానీ ఏ సాధన చేసినా అది తిరిగి అహం దగ్గరకు తీసుకుని వచ్చేది. అహం ఆవరణ సహస్ర పర్యాయాలు తొలగించుకున్నా తిరిగి మళ్ళీ సిద్ధమయ్యేది. తాను ఆ సిద్ధార్థుడిగానే మిగిలేవాడు. సిద్ధార్థుని వెంటనే ఉన్నాడు గోవిందుడు. ఆ సాధనలన్నీ గోవిందుడు కూడా అభ్యసించాడు. తమ సాధనల విషయాన్ని తప్ప వేరొక విషయాన్ని వారు సంభాషించేవారు కాదు. పరిసర గ్రామాలకు వెళ్ళి తమకు తమ గురువులకు భిక్షాన్నం తెచ్చుకునేవారు. ఒకరోజు సిద్ధార్థుడు, గోవిందా, మనము లక్ష్యాన్ని చేరుతున్నట్ట, ఇంకా దూరంలో ఉన్నట్ట అని అడిగాడు. మన సాధన కొంతవరకు సాగింది, ఇంకా శ్రమ పడాలి సిద్ధార్థ. నువ్వు గొప్ప శ్రమణుడవు కాగలవు. ప్రతి సాధనలోనూ నీకు త్వరగా సిద్ధి కలుగుతోంది. గురువులు నిన్ను చాలా మెచ్చుకుంటున్నారు. నువ్వు సిద్ధుడువయ్యే కాలం తప్పకుండా వస్తుంది అన్నాడు గోవిందుడు. సిద్ధార్థుడు, నాకు ఆ విధంగా తోచడం లేదు. ఇంతవరకు శ్రమణుల దగ్గర నాకు కలిగిన జ్ఞానం ఒక వేశ్య దగ్గర, ఒక శవవాహకుని దగ్గర, ఒక జూదరి దగ్గర ఇంకా సులభంగా త్వరగా లభించి ఉండేది. గోవిందుడు, నువ్వు పరిహాసం కోసం అలా అంటున్నావు. ఈ యమనియమ, ప్రాణాయామ, ధ్యానాలు ఆ దుష్టుల సంపర్కంతో నేర్చుకుని ఉండేవాడివా? సిద్ధార్థుడు, ఏమి ప్రాణాయామం, ఏమి ధ్యానం, ఇవన్నీ తాత్కాలికంగా అహం నుంచి తప్పించుకోవడానికే ఉపకరిస్తాయి. బ్రతుకులో దుఃఖాన్ని, దోషాన్ని పరిహరించడానికి ఇవన్నీ తాత్కాలికమైన చికిత్సలు. కర్షకుడు ప్రొద్దున తరవాణి త్రాగువాడు కొంతసేపటి వరకు అతనికి శ్రమ అనిపించదు. అతనికి తరవాణి ఎలాగో నీకు నాకు అలాగే ఈ సాధనల ఫలితం తాత్కాలికం. గోవిందుడు, సిద్ధార్థ, నువ్వు కర్షకుడవు కావు, శ్రమణుడు తాగుబోతు కాడు. త్రాగుబోతుకు ఆ నిశ ఉన్నంత వరకు కష్టంగానే ఉంటుంది. మైకం వదిలిన తర్వాత అంతా యథాపూర్వకంగానే ఉంటుంది. అతనికి వివేకం కలిగినట్ల, జ్ఞానం లభించినట్ల, ఉన్నత స్థితికి పోయినట్ల, ముందు ఎంతో తర్వాత కూడా అంతే. సిద్ధార్థుడు, మిత్రమా, ఎప్పుడో నేను త్రాగిన వాడను కాను. కర్షకుని అనుభవం నాకు తెలియదు. కానీ నా మట్టుకు నాకు ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఆ క్షణకాల విరామం తప్ప తరువాత ఆ సిద్ధావస్థకు గర్భస్థ శిశువు ఎంత దూరంలో ఉంటాడో నేను అంతేనని మాత్రం నాకు తెలుసు. తరువాత ఒకరోజు సిద్ధార్థుడు గోవిందునితో ప్రక్క గ్రామానికి వెళ్తున్నారు. సిద్ధార్థుడు, గోవిందా, మన సాధన సక్రమమైనదేనా? మనకు జ్ఞానసిద్ధి కలుగుతుందా? మనం ముక్తికి సమీపిస్తున్నామా లేదా? ఈ జనన మరణ చక్ర భ్రమణంలో నుంచి తప్పించుకోవాలనుకుంటూనే ప్రదక్షిణాలు చేస్తున్నామా? గోవిందుడు, సిద్ధార్థ, మనం ఎంతో నేర్చుకున్నాం, ఇంకా ఎంతో నేర్చుకోవాలి. మనం ప్రదక్షిణాలు చేయడం లేదు, ముందుకే పోతున్నాం. సోపాన క్రమమైనది మన సాధన. ఇదివరకే మనం ఎన్నో మెట్లు ఎక్కాం. సిద్ధార్థుడు, మన వృద్ధాచార్యుల వయస్సు ఎంత ఉండవచ్చు?
గోవిందుడు: దాదాపు 60 ఉండవచ్చు. సిద్ధార్థుడు: ఆయనకు షష్ఠి పూర్తి అయినా నిర్వాణ స్థితి లభించలేదు. 70 వచ్చినా 80 వచ్చినా అంతే. నీకు నాకు ఒకనాటికి అంత వయస్సు వస్తుంది. ఈ సాధనలతో కాలహరణం కావడమే కానీ నిర్వాణ స్థితి ఆయనకు మనకు కూడా లభించదు. ఈ శ్రమణులలో ఒక్కడైనా నిర్వాణ స్థితిని పొందగలడని నాకు నమ్మకం లేదు. వీటి వల్ల మనస్సు కొంత ఓదార్పు, కొంత గారడి విద్య కూడా అలవడుతుంది. ఇదంతా ఆత్మవంచన. పరమ లక్ష్యానికి మార్గం మనకు గోచరించదు. గోవిందుడు: సిద్ధార్థ, అంత ఘోరంగా చెప్పబోకు. ఇంతమంది పండితులు, బ్రాహ్మణులు, శ్రమణులు, సాధకులు, సత్పురుషులు ఉన్నారే, వీరిలో ఒక్కొక్కరికి ఆ మార్గం గోచరించదా? సిద్ధార్థుడు: గోవింద, నువ్వు నేను ఈ పరివ్రాజకులను ఆశ్రయించి ఎంతకాలం గడిపాము. ఇక త్వరలో వీరి మార్గాన్ని నేను విసర్జించబోతున్నాను. వీరి సాధనా మార్గంలో నా తృష్ణ లవలేశం కూడా తీరలేదు. ఈ జ్ఞానతృష్ణ నన్ను ప్రతినిత్యం వెంటాడుతోంది. నా జిజ్ఞాసను బ్రాహ్మణులు తీర్చలేరు, వేదాలు తీర్చలేవు. నా సంశయాలకు, నా ప్రశ్నలకు ఎక్కడ నుంచి సరైన జవాబు రాలేదు. వీరిని అడగడం కంటే అడవి మృగాలను అడగడం మేలు అనుకుంటాను. ఒక్క విషయం తెలుసుకోవడానికి ఇంకా బాగా తెలుసుకోలేదు. నేను చాలా కాలం గడిపాను. తెలుసుకోగలిగింది ఏమీ లేదన్నది ఆ విషయం. సర్వత్రా సారభూతంగా ఒకటి ఉంది. దానిని తెలుసుకోవడం అంటూ లేదు. అదే జ్ఞానం. అది ప్రతి చోట ఉంది. అదే ఆత్మ నీలో నాలో ప్రతి జీవులోను. అదే ఆత్మ నీలో నాలో ప్రతి జీవులోనూ ఉంది. ఈ అవగాహనకే నేను జ్ఞాని అనుకునేవాడు పరమ విరోధి. జ్ఞాన సాధన కూడా అంతే. ఈ రహస్యం నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. గోవిందుడు: సిద్ధార్థ, నీ సంభాషణ నా మనస్సుకు చికాకు కలిగిస్తోంది. నువ్వు చెప్పినట్లు జ్ఞానార్జన అన్నదే లేకపోతే మన ప్రార్థనలకు అర్థం ఏమిటి? పరమపావనులైన బ్రాహ్మణులు, శ్రమణులు, వీరి సాధన వల్ల ప్రయోజనం ఏమి? భూమి మీద పవిత్రత అంటూ ఎక్కడ ఉంటుంది? గోవిందుడు ఒక ఉపనిషత్తులోని మంత్రాన్ని చదివాడు. భావం ఇది: ఎవరి విచారాత్మకమైన నిర్మల బుద్ధి పరమాత్మలో లీనం కాగలదో వాడు వాక్కులతో వర్ణించరాని ఆనందాన్ని గ్రహిస్తాడు. సిద్ధార్థుడు మౌనంగా ఆ మంత్రాన్ని మననం చేస్తూ కూర్చున్నాడు. నిజమే. అప్పుడు మనం పవిత్రంగా భావిస్తున్న పదార్థాలలో మిగిలేది ఏముంటుంది? దేనిని మిగిలించుకోవాలి అని తనలో తాను అనుకున్నాడు. ఈ యువకులిద్దరూ శ్రమణుల దగ్గర దాదాపు 3 సంవత్సరాలు శిక్షణ పొందారు. ఆ కాలంలో ఎంతోమంది ద్వారా వారు ఒక వార్త వింటూ వచ్చారు. గౌతమ బుద్ధుడు అనే ఒక మహాత్ముడు ఉన్నాడు. అతడు ప్రపంచ దుఃఖాలను జయించాడని, జనన మరణ చక్రాన్ని స్తంభింపచేశాడని, సంసారాన్ని వదిలిపెట్టి దేన్ని స్వీకరించకుండా ఇల్లు వాకిలి లేనివాడై కాషాయ గుడ్డలు ధరించి శిష్య సమేతంగా దేశం వెంట తిరిగి ఆధ్యాత్మిక ప్రబోధాలు చేస్తున్నాడని, బ్రాహ్మణులు, రాజులు అతనికి పాదాక్రాంతులై శిష్యవర్గంలో చేరుతున్నారు అని వారు విన్నారు. ఈ వార్త కర్ణాకర్ణిగా ప్రాకి నలుమూలలకు వ్యాపించింది. పట్టణంలో బ్రాహ్మణులు, అరణ్యంలో శ్రమణులు బుద్ధుని విషయమే మాట్లాడుకుంటున్నారు. కొందరు పొగుడుతున్నారు, కొందరు నిందిస్తున్నారు. ఈ వార్త సిద్ధార్థ, గోవిందుల చెవులు పడింది. ఒక దేశంలో ఏదైనా అంటువ్యాధి వ్యాపించినప్పుడు ఎవరో మహాత్ముడు మాటలతోనూ చూపులతోనూ రోగ నివారణ చేయగలుగుతున్నాడని లోకవార్త విస్తరిస్తే ప్రతి మనిషి దాని గురించి నమ్మి కానీ నమ్మక కానీ ప్రసంగించడం సహజం. అయితే ఆర్తులైన వారు మాత్రం వెంటనే ఆ మహాత్ముని వెతుక్కుంటూ పరుగెత్తుతారు. ఈ విధంగా శాక్య వంశజుడైన గౌతమ బుద్ధుని శుభవార్త దేశమంతటా విస్తరించింది. అతడు మహాజ్ఞాని అని, పూర్వజన్మలు తెలుసునని, నిర్వాణం పొందాడని, ఆయనకు జనన మరణ చక్రంలో సంబంధం విడిపోయిందని, తిరిగి కల్లోల సంసారంలో అడుగు పెట్టడని నమ్మకం కలిగిన వారు చెప్పుకుంటున్నారు. ఆయన విచిత్ర మహిమలను ప్రదర్శించాడని, కామాసుర విజయం చేశాడని, దేవతలతో ప్రసంగించాడని విస్మయకరమైన విశ్వసించరాని వదంతులు వ్యాపించాయి. అంతా వట్టి బూటకమని, అన్ని భోగాలు అనుభవిస్తాడని, యజ్ఞయాగాది కర్మలు తృణీకరించాడని, ఆధ్యాత్మిక సాధన కానీ, ఇంద్రియ నిగ్రహం కానీ,
లేదని అపండితుడని గిట్టని వారు తిడుతున్నారు. ఆయనను గురించి ప్రతి వదంతి ఆకర్షణీయంగా వినిపిస్తోంది. వాటిలో ఏదో మహత్తు ఉంది. భారతదేశం అంతా ఆయన పేరుతో మారుమ్రోగుతోంది. దుఃఖమయమైన ప్రపంచానికి ఆయన సాధు సందేశం క్రొత్త ఆశను, ఓదార్పును కలిగించిందని చెప్పుకుంటున్నారు. నగరాలలో, గ్రామాలలోనూ ఆయన వార్తలు తెచ్చిన వారికి స్వాగతం ఇస్తున్నారు. అప్పుడప్పుడు వస్తూ ఉన్న ఈ వదంతులను మన యువకులు వింటున్నారు. అవి తీవ్రమైన ఆశను, సందేశాన్ని కలిగిస్తూ ఉన్నాయి. వృద్ధశ్రమణునికి వీటిపై విశ్వాసం లేదు. బుద్ధుడు కొన్నాళ్ళు అడవులలో తిరిగి మళ్ళీ ప్రపంచ సుఖాలలో మునిగి తేలుతున్నట్లు వృద్ధశ్రమణునికి ఎవరో చెప్పారు. ఒకరోజు గోవిందుడు ఒంటరిగా భిక్షాటనకు వెళ్ళి వచ్చాడు. రాగానే సిద్ధార్థునితో ఇలా చెప్పాడు గోవిందుడు: మిత్రమా, గ్రామంలో ఒక బ్రాహ్మణుడు తనింటికి పిలుచుకుని వెళ్ళాడు. ఆయన కుమారుడు మగధ నుంచి వచ్చాడు. ఆ యువకుడు బుద్ధుని స్వయంగా చూశాడట. ఆయన బోధనలు విన్నాడట. ఆ విషయాలన్నీ అతడు చెబుతుంటే నా మనసుకు ఎంతో ఉబలాటం కలిగింది. బుద్ధుని బోధనామృతాన్ని గ్రోలగల శుభదినం మనకు ఏనాటికి కలుగుతుందో అనిపించింది. సిద్ధార్థ, మనం కూడా వెళ్ళి ఆ బుద్ధుని దర్శించి ఆయన దివ్యోపదేశాన్ని వినకూడదు? సిద్ధార్థుడు: అదేమిటి గోవిందుడు బ్రతుకంతా ఈ శ్రమణులతోనే గడుపుతాడనుకున్నానే. వీరి బోధనలు, వీరి సాధనలు ఇవే గోవిందునికి పరమ లక్ష్యాలనుకున్నాను సుమా. ఎలాంటి ఊహలు మా గోవిందుని మనస్సులో ఉన్నాయని నాకు తెలియదు. అయితే బుద్ధ బోధనలు వినలేనని, క్రొత్త దారి త్రొక్కాలన్న కోరిక ఉన్నదన్నమాట నీకు. బుద్ధ బోధనలు వినలేనని, క్రొత్త దారి త్రొక్కాలన్న కోరిక ఉన్నదన్నమాట నీకు. గోవిందుడు: బుద్ధ బోధనలు వినాలని, క్రొత్త దారి త్రొక్కాలన్న కోరిక ఉన్నదన్నమాట నీకు. గోవిందుడు: నన్ను అపహాస్యం చెయ్యడానికి అలా అంటున్నావు, కానీ నీకు మాత్రం ఆ కోరిక లేదా? ఆనతి కాలంలో ఈ శ్రమణుల సాంగత్యం వదిలిపెడతానని నువ్వే చెప్పావు కదా. సిద్ధార్థుడు నవ్వుతూ: గోవిందా, నీకు మంచి కోరిక కలిగింది. ఈ శ్రమణుల బోధనలపైన విశ్వాసం నాకు తొలగిపోయిందని కూడా నీతో చెప్పాను. ఆనాడే నా మనస్సు బుద్ధుని మీదకి వెళ్ళింది. బుద్ధ దర్శనానికి నేను సర్వసిద్ధంగా ఉన్నాను. ఇదివరకే బుద్ధుని ప్రభావం మన మీద ప్రసరించిందని నా నమ్మకం. గోవిందుడు: నువ్వు అంగీకరించినందుకు చాలా సంతోషం. కానీ బుద్ధుని దర్శించి ఆయన బోధన వినకముందే ఆయన ప్రభావం మన మీద ఎలా ప్రసరించినట్లు? బుద్ధుని బోధనలు వినకముందే ఆయన ప్రభావం మన మీద ఎలా ప్రసరించినట్లు? సిద్ధార్థుడు: మిత్రమా, ఆయన ప్రభావం ప్రసరించినట్లే మనకు ఈ శ్రమణుల పట్ల విముఖత్వం కూడా కలిగింది. ఇంకా ఎలాంటి మహాఫలం కలుగునున్నదో ఆయనను దర్శించి అనుభవపూర్వకంగా తెలుసుకుందాం. ఆనాడే సిద్ధార్థుడు తమ నిర్ణయాన్ని వృద్ధ శ్రమణునితో చెప్పాడు. వినయ విధేయతలతో చెప్పాడు. వృద్ధ శ్రమణుడు ఆ మాట వినగానే ఆగ్రహావేశంతో దుర్భాషలాడడం ఆరంభించినాడు. సిద్ధార్థుడు గోవిందునికి మిన్నకుండు అని కనుసైగ చేసి వృద్ధ శ్రమణుని ముందు నిలబడిన ఆయన వైపు ఏకాగ్ర దృష్టితో చూశాడు. ఆయన నోరు కట్టుబడింది, కళ్ళకు భ్రమ కమ్మింది, మనస్సు మొద్దుబారింది. సిద్ధార్థుడు లెమ్మనగానే లేచి నిల్చున్నాడు, కూర్చోమనగానే కూర్చున్నాడు. మేము వెళుతున్నాము. ఎలాగైనా మీరు పెద్దలు ఆశీర్వదించి మాకు అనుజ్ఞ ఇవ్వండి అని సిద్ధార్థుడు అనగానే, మంచిది, మీకు శుభం కలుగుతుంది, మీ సంకల్పం సిద్ధిస్తుంది అన్నాడు. మార్గమధ్యంలో ఉండగా గోవిందుడు అడిగాడు: మిత్రమా, ఆ శ్రమణుల కన్నా నీ ప్రభావమే మిన్నగా ఉందే. ఆయనను మంత్రంతో కట్టివేసి ఇష్టం వచ్చినట్లు ఆడించావే. ఇంకా కొంతకాలం సాధన చేస్తే నువ్వు నీళ్ల మీద నడవగలవనుకుంటాను. సిద్ధార్థుడు: నేను ఆశించే పరమార్థం నీళ్ల మీద నడవడం కాదు. ఈ గారడీ పనులను శ్రమణులకు వదిలిపెడదాం. నువ్వు జ్ఞాన పిపాసలో ఉన్నావు. సిద్ధాంతాల పొదలలో, వాక్య వైరుధ్యంలో చిక్కుకోకు. సిద్ధాంతాలలో ఏమీ సారం లేదు.
అవి మంచివి కావచ్చును, చెడ్డవి కావచ్చును. ఎవరైనా వాటిని అంగీకరించవచ్చు, నిరాకరించవచ్చు. నా ముఖతః నువ్వు విన్నది మాత్రం నా సిద్ధాంతాలు కావు. జ్ఞాన పిపాస కలవారికి ప్రపంచ స్వరూపాన్ని వ్యాఖ్యానించడం కాదు దాని లక్ష్యం సర్వాత్మన భిన్నమైనది. అది దుఃఖ విముక్తి. అదే దాని లక్ష్యం. అదే నా బోధ.